నమస్కారం. సంగ్రహ స్టూడియోస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్. అసెంబ్లీకి బీఆర్ఎస్ గుడ్ బై. పీపీటీ ఇస్తేనే వస్తామంటూ వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టీకరణ. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో కార్మికులు. ఫ్రీ బస్సు పథకంతో జీవనోపాధి కోల్పోయామంటూ ఆవేదన. మెక్సికోలో భారీ భూకంపం. 2 మృతి, కూలిన పలు భవనాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం 35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండపం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండగట్టు ఆలయంలో వసతులు కల్పించాలని తన దృష్టికి వచ్చిందన్నారు. అందుకు టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, ఆనంద్ సాయి, చైర్మన్ బీఆర్ నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమష్టిగా నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఆయన మంచి మనసుతో దైవ కార్యక్రమానికి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే తనకు అపారమైన నమ్మకం ఉందని, అదేవిధంగా కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. వెల్కమ్ సార్. ముందుగా శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియదు. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకుని నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షానికి మైక్ ఇవ్వడం లేదని, ముఖ్యమంత్రి ఒక్కరే గంటన్నర పాటు మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. స్పీకర్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ సభను బహిష్కరించింది. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మైక్ కట్ చేస్తున్నారని, ఇది స్పీకర్ పక్షపాత వైఖరికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం గంటన్నర సేపు మాట్లాడడం ఏంటి? మా సభ్యులపై అసభ్యంగా మాట్లాడితే స్పీకర్ ఎందుకు అడ్డుకోవడం లేదు? హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకని సీఎం వ్యక్తిగత దోషాలకు దిగుతున్నారు. ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశంపై ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ఎండగట్టారు. 2016లో కేసీఆర్ ప్రాజెక్టులపై పీపీటీ ఇస్తానంటే అప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క నిబంధనలకు విరుద్ధమంటూ స్పీకర్కు ఉత్తరం రాశారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు వద్దన్న వారే ఇప్పుడు పీపీటీ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చిన గంటన్నర సేపు అదే రొడ్డ మాటలు మాట్లాడుతుంటే, అదే రోత మాటలు మాట్లాడుతుంటే, అదే కంపు మాటలు మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఆయన నిలువరించకపోగా మా సభ్యులు, మా డిప్యూటీ లీడర్లు, అయ్యా మేము అడిగింది ఏంది, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలా అని చెప్పి మా వాళ్ళు అడిగితే మైక్ ఇవ్వమని వేడుకుంటే మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారిని ఆపకపోవడం ఒకటి, మా వాళ్ళకు దానికి మైక్ ఇవ్వకపోవడం, పైగా ఇంకా స్పీకర్ గారు ఏమన్నారో ఒకసారి చూడండి. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. మళ్ళీ ఒకసారి పెట్టండి. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. స్వయానా స్పీకరే శాసనసభలో
ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాక ఎక్కడి శాసనసభ, ఎక్కడి సాంప్రదాయాలు? ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి? శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యుల యొక్క రోల్ ఏంది, పాత్ర ఏంది? ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం. పేదల ఇల్లు కూలగొడుతుంటే మరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించకపోతే భజన చేయాలండి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు అనేక భరోసాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని ఆటో యూనియన్ నాయకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా తమ ఉపాధి పూర్తిగా దెబ్బతిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. రోజువారీగా వచ్చే ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోయారని, కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతి ఏడాది ఆటో డ్రైవర్లకు 11,000 ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, 2 ఏళ్లు గడిచిన ₹1 కూడా అందలేదని ఆరోపించారు. హామీలు చాలానే ఇచ్చినా వాటిని అమలు చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆటో డ్రైవర్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆటో యూనియన్ ముట్టడి పిలుపుతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో ఆందోళన చేయొద్దని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనియన్స్ సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి ఆందోళన చేపట్టడం అయితే జరుగుతుంది. సీఎం డౌన్ డౌన్ అని మారుమోగిపోతున్నాయి. అంటే అలా నినాదాలతో సీఎం డౌన్ డౌన్. ఈ రోజు మాకు అసెంబ్లీలో మాకు కరెక్ట్ తీర్పు ఇవ్వడం లేదు, అసెంబ్లీ సమావేశాలలో లేదని చెప్పేసి సీఎం చెప్పడం అనేది అయితే జరుగుతుంది. సో అందుకనే ఈ రోజు మేము ముట్టడికి పిలుపునిచ్చాము. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా మనం అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటి ఆఫీసు మెట్టు దిగి బయటకు రోడ్డు మీదకి వస్తే ఇక్కడ పోలీసులు అని చూస్తున్నాం మనము. ఇక్కడ వందలాది మంది పోలీసులు అయితే వీళ్ళను అరెస్ట్ చేయడానికి వీళ్ళకు ఇక్కడ ఇళ్ల పడినట్లనే కాపలు కాస్తున్నట్టు కనిపిస్తున్నది. అంటే ఇక్కడ న్యాయమైన కోరికలు. నూజివీడు మండలంలోని మంగోబే రిసార్ట్ క్లబ్లో జరుగుతున్న పేకాట పందాల కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 13 కాన్స్ లేదా ఇతర డబ్బుకు సంబంధించిన పందాలకు సంబంధించి ఈ ఆటను కొనసాగించవద్దని స్పష్టం చేసింది హైకోర్టు. ఎవరైనా ఇలాంటి ఆటలు ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించినప్పుడు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రత్యేకించి కేసు పరిశీలన కోసం క్లబ్ నిర్వాహకులు విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే క్లబ్ నిర్వాహకులు పందాలకు సంబంధించిన వార్షిక పనులకు హైకోర్టు అనుమతించింది అంటూ ప్రచారాలు చేసి మళ్లీ పేకాట కార్యకలాపాలు నడిపిన విషయంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. మంగళవారం మాంగోబే క్లబ్లో పోలీసులు భారీ చర్యలు తీసుకున్నారు. 285 మందిని పేకాటాడుతూ పట్టుబడ్డారని పోలీస్ శాఖ ప్రకటించింది. ఇందులో 34 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు. అదనంగా 128 కార్లు, 40కి పైగా ద్విచక్ర వాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు స్థానికంగా పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. ఎందుకంటే క్లబ్ నిర్వాహకులు హైకోర్టు అనుమతి ఉందని ఫ్లెక్సీలు పెట్టించి పందాలు నిర్వహించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యవహారం హైకోర్టు దృష్టికి వెళ్లింది. పందాల నిర్వహణకు నేరానికి సంబంధించిన చట్ట పరిమితులు వర్తిస్తాయని, ఈ క్రమంలో వారి నిర్వాహకులు కూడా బాధ్యతంగా విచారణలో సహకరించాలని, ముందుగా ఇచ్చిన ఆదేశాలు పాటించాలని, ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. మొత్తంగా హైకోర్టులో నూజివీడు మ్యాంగోబే పేకాట్ క్లబ్ నిర్వాహకులకు బిగ్ షాక్ తగిలినట్లయింది. మరి మన ఇక్కడ ఉంటే స్పాట్లో ఉంటే దొరుకుతుంది.
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం దాటికి భారీ వాహనాలు ఊగిపోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్న పళంగా ఇంట్లో నుంచి బయటపడి వీధుల్లోకి చేరారు. మెక్సికో సిటీ, శాన్ మార్కోస్లతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతం అక్కపుల్కో నగరంలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. పలుచోట్ల నివాస సముదాయాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 2 మరణించారని, మరో 12 మందికి గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 50కి పైగా భారీ భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 భూకంపం మెక్సికో సిటీని వణికించింది. మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్బామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్ను వెంటనే బయటకు తరలించారు. శాన్ మార్కోస్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు మెక్సికో నేషనల్ సిస్మాలజికల్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. భూకంపం నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేస్తూ ఇళ్లలోని వారిని వీధుల్లోకి చేరుకోవాలని హెచ్చరించింది. మరోవైపు మొబైల్ ఫోన్లకు భూకంపం అలర్ట్ సందేశాలను పంపి అప్రమత్తం చేసింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని, ప్రాణ నష్టం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని ప్రెసిడెంట్ క్లాడియా తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజాప్రతినిధి అంటే ప్రజలు కష్టాలు తీర్చేవాడు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రశ్నిస్తే చాలు పులిలా గర్జిస్తున్నారు. ఎదురు తిరిగితే వార్నింగులతో విరుచుకుపడుతున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రవర్తన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని ఒక మహిళా కార్యకర్త ఎదురుపడి నిలదీశారు. పెండింగ్లో ఉన్న సమస్యలు, స్థానిక అంశాలపై ఆమె కొన్ని ప్రశ్నలు అడిగారు. అయితే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే ఒక్కసారిగా సహనం కోల్పోయారు. వేలెత్తి చూపిస్తూ భయపెట్టే ధోరణిలో ఆమెను హెచ్చరించారు. నీకేమైనా తమాషాగా ఉందా, నేనెవరో తెలుసా అంటూ గర్జించారు. అంతటితో ఆకుండా రేయ్ రామ్మ అంటూ ఆమెను అక్కడి నుండే పంపించే ప్రయత్నం చేశారు. ఒక ప్రజాప్రతినిధి నోటి నుంచి ఒక మహిళ పట్ల ఇలాంటి పరుష పదజాలం రావడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. మన కాడికి వచ్చారు ఏదో మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. అర్థం చేసుకో తల్లి, చెప్పేది వినకపోతే ఎట్లా అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఉంటావా ఇంటావా లేదా? నేను నువ్వు కట్టుకడుతున్నావు, నన్ను సమాజ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు నాతో? ఎవరనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నన్ను? ఏంది నీ గమెంట్ ఏంది? నాకు అర్థం కాదు. నీ గమెంట్ ఏంది? ఏంది నీ గమెంట్ ఉంటున్నా నా కాడ? వినడం లేదే. ఒక్కసారి ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రికి కూడా 3 ఏళ్ల వరకు చేయనికి లేదు. అప్పటికి నీకు తెలియదు.